హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ వ్లాగ్స్. నేను ఈరోజు దొండకాయతో చట్నీ చేస్తున్నాను అండి. చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకుంటున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఉద్దిపాయలు, కొరియండర్ సీడ్స్ వేసుకోవాలా అండి. బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయని సాల్ట్ వాటర్లో కాసేపు వదిలేసి కట్ చేసుకున్నానండి. దొండకాయని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను చట్నీకి గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను అండి. మీకు కావాలంటే రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడేంత చిల్లీస్ వేసుకోవాలండి. ఇప్పుడు 1 కప్ ఆనియన్ వేసుకుంటున్నాను. దొండకాయ చట్నీని ఒకసారి ట్రై చేయండి. రైస్, చపాతీ అండ్ దోశకి చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 కప్ టమాటో వేసుకుంటున్నాను. లెమన్ సైజ్ చింతపండు కూడా వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి. శనగపప్పు కొద్దిగా, 2 మిరపకాయలు వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు. బాగా ఫ్రై చేసుకోవాలండి. చట్నీని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ప్లీజ్ నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.